హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా సూపర్ క్వాలిటీగా ఉండే సాస్ను చేసి చూపించబోతున్నాను. ఈ సాస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక అరకిలో వరకు టమాటా తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగాను. మనం ఇంట్లో చేసుకునే సాస్ బేకరీలో దొరికేదానికంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సూపర్ మార్కెట్లో దొరికే సాస్ కంటే కూడా క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కో టొమాటోని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతాయి. అందు గురించి 8 పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లో చేసుకునే సాస్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. ఎందుకు హెల్తీగా ఉంటుంది అంటే బయట దొరికే సాస్లో పంచదార ఉపయోగిస్తారు, కానీ మనం ఇక్కడ పటిక బెల్లం ఉపయోగిస్తున్నాం. అలాగే కేజీ టొమాటోలను తీసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలో సగభాగాన్ని వేసుకోవాలి. కేజీ టొమాటోలు తీసుకుంటే ఒక ఉల్లిపాయ ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని కూడా ఈ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కూడా తీసుకొని చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకోవాలి. చెప్పాను కదండి, హెల్తీగా కూడా ఉంటుందని. డైట్ మెనూ పాటించేవారు కూడా ఈ సాస్ను నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచ్ అల్లం కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రేకులను ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న కొలతలతో మీరు చేసుకోండి. సాస్ కోసం సూపర్ మార్కెట్ వరకునో లేకపోతే బేకరీ వరకునో పరిగెట్టనవసరం అవసరం లేదు. ఎంతో ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇందులో నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఒక 15 వరకు మిరియపు గింజలను కూడా వేసుకోవాలి. ఒక అర స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దీన్నంతటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ముందుగా ముక్కలను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలతో పాటు వాటర్ను కూడా వేసేసుకుంటే ముక్కలు నలగవు. అందు గురించి ఇలా ముక్కలను వేరు చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ముక్కలు వేసుకున్నాక ఇదిగో ఈ వాటర్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్టుగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే ముక్కల నుంచి వచ్చిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా వడబోయాలి. ఇలా వడబోయడం వలన గింజలు ఇంకా జీరా, సోంపు, అల్లం, మిరియపు గింజలు ఇలాంటివన్నీ కూడా ఈ స్ట్రైనర్లో ఉండిపోయి మనకి క్రింద జ్యూస్ మాత్రమే వస్తుంది. వడబోసిన తర్వాత వచ్చిన పిప్పును మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వడబోయాలి. చూడండి, ఇక్కడ వడబోయగా వచ్చిన గుజ్జు ఇది. దీన్నేమి పడైన అవసరం లేదు. దీనితో మనం ఒక మంచి వెయిట్ లాస్ జ్యూస్ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ను స్టవ్ పై పెట్టుకొని ఇందులో ఒక 100 గ్రాముల వరకు పటిక బెల్లం పౌడర్ని వేసుకోవాలి. చెప్పాను కదండి, బేకరీ వాళ్ళు అయితే పంచదారని యూజ్ చేస్తారు, కానీ మనం ఇక్కడ హెల్దీ కోసం పటిక బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాం.
ఇదంతా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడటానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు సమయం అయితే పడుతుంది. చూడండి, ఇలా మరుగుతూ ఉండగా ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే వెనిగర్‌ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న వెనిగర్ యాపిల్ సైడర్. ఇది ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ వెనిగర్ ఉండాలనే సిస్టమ్ లేదు. నిమ్మరసం కూడా పిండుకోవచ్చు మనం. చూడండి, సాస్‌ని ఒక ప్లేట్‌లో వేసి చూపిస్తున్నాను. ఇలా జారుతూ ఉంది కదా, అంటే సాస్ ఇంకా చిక్కబడలేదు. మనకిక్కడ తొందరగా సాస్ చిక్కబడాలి అంటే ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో వేసి కలుపుకొని ఇలా బాయిల్ అవుతున్న సాస్‌లో వేసుకొని కలుపుకోవాలి. వెంటనే స్పీడ్‌గా కలుపుకోవాలి. లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ సాస్ చిక్కబడకపోయింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ప్లేట్‌లో వేసి చూపిస్తాను. చూసారా ఎంత థిక్‌గా ఉందో? మనకి ఇక్కడ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా బాగా చల్లారనిచ్చి ఒక గాజు బౌల్‌లో వేసుకొని నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలిస్తే అప్పుడు వాడుకోవచ్చు. ఇదండి ఇవాల్టి మన వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.